మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొదటి వారానికి సంబంధించి గోచారంలో మార్పులు చూస్తే బుధవారం 4వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు మకరం నుంచి. శుక్రుడు శుక్రవారం 6వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు ఆయన మకరం నుంచి. రవి కుజులిద్దరూ కూడా మకర రాశిలోనే సంచారం చేస్తున్నారు. శని మీన రాశిలో సంచారంలో ఉన్నారు. గురు భగవానుడు వక్రించి మిథున రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ సింహరాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కర్కాటక సింహ కన్య తుల రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. సో ఈ విధమైన చంద్రుని యొక్క గోచారం, మిగతా నవగ్రహాల పరిస్థితి, అలాగే వాటి గోచార స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. తులరాశి వారికి సంబంధించుద్దాం. తులరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్ పంచమంలో శుక్రుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత తులరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. రాశ్యాధిపతి పైగా శుక్రుని యొక్క సంచారం మిత్రక్షేత్రంలో పంచమంలో ఉంది. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అబ్సెషన్ వద్దు. వెంటనే ఏదో చేసేయాలి, ఏదో పెట్టేయాలి, ఏదో ఇన్వెస్ట్ చేసేయాలి. షేర్స్ కానీ ట్రేడింగ్ కానీ వీటి విషయాల్లో చాలా లిమిటెడ్గా ఎక్కువ అబ్సెషన్తో కాకుండా మీరు ఇక్కడ డెసిషన్ అనేది తీసుకోవడం అనేది మంచిది. అలాగే షష్టమ స్థానంలో శని యొక్క సంచారం కూడా చాలా వరకు ఈ రాశి వాళ్ళకి మీకు ప్రాపర్టీస్ రీత్యా కావచ్చు, సంతానపరంగా ఉన్న అనేకమైన ప్రాబ్లమ్స్ని నెమ్మదిగా ఓవర్కమ్ చేస్తూ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. భాగ్యంలో కూడా గురువు గారి యొక్క సంచారం ఇక్కడ కనిపిస్తుంది రెట్రాగ్రేషన్లో. సో బెస్ట్ ఆఫర్స్, బెస్ట్ ఆపర్చునిటీస్, ప్రమోషన్స్ గురించి, ట్రాన్స్ఫర్స్ గురించి మీరు విశ్వ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. దాని గురించి ఇంకా ఏమి ఆ లైఫ్ గ్రోత్ గురించి ఇంకా ఏం నేర్చుకుంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని విషయం మీద ఎక్కువగా మీరు ఆలోచించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. లాభంలో కేతువు యాజిటీజ్గా లాంగ్ రన్గా మీకు ఇక్కడ ప్రాఫిట్ని ఇస్తూనే ఉన్నారు. ఇక 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి మేజర్గా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. 10, 11, 12, 1 స్థానాల మీదుగా. దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మెయిన్ ఇక్కడ చూస్తే ఆది, సోమ, మంగళ, బుధ, శని 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టే. వారం ప్రారంభం చంద్రుడు ఓన్ హౌస్, ఉద్యోగానికి సంబంధించి మీ యొక్క ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో మీరు అంటే డొమెస్టికల్గా కుటుంబానికి సంబంధించి కానీ గృహానికి సంబంధించి కావచ్చు, కొన్ని రెస్పాన్సిబిలిటీ రీత్యా వస్తున్న కొన్ని సమస్యల్ని మీరు అధిగమిస్తూ మీ ఉద్యోగాన్ని మీరు చేసుకుంటూ మొత్తానికి ముందుకెళ్ళే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేంటంటే రవి కుజుల యొక్క ఇతి అర్ధాష్టమంలో ఉండటం వల్ల ఎంత ఫోకస్ చేద్దామన్నా జాబ్ మీద మీ డొమెస్టికల్ ఇష్యూస్ మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. మంగళ బుధవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే కేతువు కూడా లాభస్థానంలో ఉన్నారు. చక్కగా కేతు యొక్క సంచారం లాభస్థానంలో యోగిస్తుంది. అలాగే ఆ రాశ్యాధిపతి రవి మాత్రం ఇక్కడ వెళ్ళి అర్ధాష్టమంలో కూర్చుని ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక చిన్నపాటి లేమో డిస్టర్బెన్సో లాంటిది. అంటే సన్ ఈజ్ ఫైరీ ప్లానెట్ కాబట్టి మీ హ్యాపీనెస్ అనేది కొంచెం డ్రై అయ్యే ఆస్కారాలు, మీరు ఆశించినంత ప్రాఫిట్ గురించో లేకపోతే సమ్ సిచ్యువేషన్స్ రీత్యా కుటుంబంలో ఎవరైనా వ్యక్తులకి సంబంధించి ఆరోగ్య పరిస్థితుల్లో ఇలా ఇతరత్రా ఉండొచ్చు. ఏదైనా ఇక్కడ ఏంటంటే ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత అనేది కొంచెం తగ్గే ఆస్కారాలు మంగళ బుధవారాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక గురు శుక్రవారాల్లో చూస్తే వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, వ్యయంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది. ఆ రాశ్యాధిపతి బుధుడు ఈ రాశికి సంబంధించి పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో నడుస్తూ ఉన్నారు. సో కాబట్టి
మెయిన్గా ఈ రాశికి సంబంధించి గురు శుక్రవారాల్లో కొంచెం టెన్స్డ్ మైండ్ కానీ అలాగే కొన్ని ఆలోచనలు ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు, అలాగే కొన్ని ఖర్చులు సంతానం రీత్యా కానీ ఎడ్యుకేషన్ రీత్యా కానీ కొంచెం కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి సంబంధించి. వారాంతానికి చూస్తే కనుక చంద్రుని యొక్క రాశి సంచారం, రాశిలోనే చంద్రుడు నడుస్తున్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా. ఎప్పుడైతే రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి సంబంధించి, ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఆ రాశి అధిపతి శుక్రుడు పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నారు. సో ఎడ్యుకేషన్ పరంగా అయినా మీకు నచ్చిన వారితో చక్కగా మీరు ఎవరితో ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళతో మీరు స్పెండ్ చేయడానికి, అలాంటి కొంచెం ప్లెజర్ సిచ్యువేషన్స్కి సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలతలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. మెయిన్గా ఈ రవి కుజుల యొక్క యుతి మాత్రం అర్ధాష్టమంలో తులారాశి వాళ్ళకి మానసిక పరంగా డొమెస్టికల్గా గృహానికి సంబంధించిన విషయాల్లోనూ ఇంటికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కొంచెం పాజిటివ్నెస్ అనేది తగ్గిస్తూ ఉన్నారు ఇద్దరు. అంటే రవికి జపాకుస్మ సంకాసం, కుజుడికి ధరణీ గర్భ సంభూతం, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం చాలా చాలా మంచిది తులారాశి వాళ్ళకి మెయిన్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.